అయితే 50వ వచనం, దేవుడి పట్ల భయభక్తులు కలిగిన వారి మీద దేవుడి యొక్క కనికరము తరముల వరకు ఉంటుంది. అమ్మ మరియ తల్లి గురించి తరములు వెళ్తూ ఉంటే అమ్మ మరియ తల్లిని గురించి ఎక్కువనే మాట్లాడుకుంటారండి. ఎందుకు అంటే దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షం అవ్వకుండా అమ్మ మరియ తల్లి ద్వారా, అమ్మ మరియ తల్లి కన్నీటి ద్వారా, రక్త కన్నీటి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా కుమారుడు మీ కొరకు శిలువలో మరణించారు, మారండి అయ్యా అని అమ్మ మరియ తల్లి మొన్న రీసెంట్గా కడపలో కనబడి మరి స్టాచ్యూ ద్వారా, ఆ యొక్క స్వరూపం ద్వారా ఎంతో మంది బిడ్డలతో మాట్లాడింది. మరి మీరు మారట్లేరేందండి? మీరు నమ్మట్లేరేందండి? నాకు అర్థం కాదు. స్వరూపము దేవుడి రూపము, అది దేవుడిచ్చిన రూపము. ఒకవేళ వాళ్ళకి రూపమే లేదంటే యేసుప్రభుల వారికి మరియ తల్లికి అసలు ఈ భూమికి ఎందుకు దిగి వచ్చేవారు? అసలు భూమిలో ఎందుకు జీవించేవారు? శిష్యుల మధ్యలో ఎందుకు జీవించేవారు? నన్ను అనుసరించండి దేవుడు ఎందుకు చెప్పేవాడు? అవన్నీ అబద్ధాలు అయిపోతాయి కదా. మరి ఒకవేళ దేవుడికి రూపం లేదు అని నువ్వు నేను అనుకుంటే ఇది నిజమే, అదినూ నిజమే. దేవుడికి రూపం ఉంది అనే విషయం కూడా నిజమే. దేవుడి యొక్క ప్రత్యక్ష రూపమే యేసుప్రభుల వారు మన ముందు ఉన్నారు. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి పోయెను. ఈ మాట మళ్ళొకసారి చదువుతాను, ఒకసారి వినండి. 56వ వచనం, మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. 6వ మాసంలో ఉంది ఎలిజబెత్తమ్మ అని దేవదూత దర్శించినప్పుడు చెప్పినప్పుడు మరియ తల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత 3 మాసములు ఉండింది ఎలిజబెత్తమ్మతో. అంటే ఏంటి? అంటే పరిచర్యలు చేసింది. ఎవరికి? ఎలిజబెత్తమ్మ గారికి. అవునా? అప్పటికి ఎలిజబెత్తమ్మ వృద్ధాప్యంలో ఉన్నారు కదండి. జకరియా ఎలిజబెత్తమ్మ ఉన్నారు. అంటే చేసుకునే పరిస్థితిలో లేదు. అంటే మరియ తల్లికి దేవుడేం చెప్పలేదండి దేవదూత ద్వారా, ఇదిగో మరియమ్మ నీవు వెళ్ళి ఎలిజబెత్తమ్మతో ఉండి తనకి సేవలు చెయ్యి అని చెప్పలేదండి. కానీ మరియ తల్లి వెళ్ళి చేసింది. ఎందుకు? గొప్ప మనసు, దీనురాలైనప్పటికీ సహాయం చేసే గుణం అమ్మ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నన్నే తీసుకోండి, లేకపోతే నన్ను కాదు మిమ్మల్ని తీసుకోండి. నాకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఒకరికి కన్సీవ్ అయ్యారు, ఒక 2-3 monthsలో డెలివరీ ఉంది అని అనుకుందాము. ఒక అత్తగా, ఒక కోడలుగా, లేకపోతే ఆ డెలివరీ అయ్యే అమ్మాయికి నువ్వు ఏదైనా కానీ అక్కవైనా చెల్లెవైనా వాట్ ఎవర్ యు ఆర్, ఏ రిలేషన్ అయినా అయ్యి ఉండొచ్చు, 3 months అక్కడ ఉండి నువ్వు సేవ చేస్తావా? వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి, చూద్దాం. అరే బాధలో ఉంది కదా, వెళ్ళి చేద్దాం, తనంతట తన పనులు చేసుకుంటుందో లేదో అని అసలు ఆలోచించావా? ఒక అత్తగా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ కోడల గురించి? తను కన్సీవ్ అయినప్పుడు ఆలోచించలే. కానీ మరియ తల్లి ఎవరి గురించి ఆలోచిస్తుంది? ఎవరో తనకి దూరపుచ్చటమైన పొరుగు వారైన ఎలిజబెత్తమ్మ గురించి ఆలోచిస్తూ ఉంది. కాబట్టి అమ్మ మరియ తల్లి గొప్పదా కాదా? దేవుడు చెప్పలేదు ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు సేవ చేయని చెప్పలేదు, కానీ వెళ్ళి సేవ చేస్తూ ఉంది. 1 రోజు కాదండి, 2 రోజులు కాదండి, 3 నెలలు సేవ చేసి ఉంది. మరి అలాంటి గొప్ప సేవా జీవితం అమ్మ మరియ తల్లి తన క్రియల ద్వారా క్రీస్తుని ముందుగానే కనపరిచింది, ఎలిజబెత్తమ్మకి చాటింది, ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడింది. అందుకే దేవుడు తరముల వారు ధన్యురాలని అమ్మ మరియ తల్లిని పిలవాలని పరిశుద్ధాత్ముడి చేత ఈ వాక్యము అందరి లిఖించి ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, మరి నీవును నేను ఎవరైనా ఏదైనా బాధలో ఉంటే, కష్టాలలో ఉంటే, కన్నీళ్ళలో ఉంటే 1 రోజు వెళ్తాము, నెక్స్ట్ డే లేకపోతే సాయంత్రంలోకి తిరిగి వస్తాము. కానీ నెలలు వారి ఇంటిలో ఉండైతే వారికి సేవ చేయలేము. ఒకవేళ నువ్వు చేస్తాను అని చెప్పినప్పటికీ అది అబద్ధమే అవుతుంది. అంత గొప్పవాళ్ళైతే మనం కాదండి నన్ను అడిగితే. కాబట్టి ఒప్పుకోవాలి, అమ్మ మరియ తల్లి గొప్పది. అమ్మ మరియ తల్లి గురించి రాయబడిన ఈ కొన్ని వాక్యాలే ఇంత గొప్పగా ఉంటే మరి పరిశుద్ధమైన గ్రంథంలో యోహాను సువార్తలో యోహాను గారి పరిశుద్ధాత్ముడి ప్రభావం చేత వ్రాయబడిన ఒక వర్షం ఏంటంటే, ఇదిగో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవి లిఖించడానికి ఈ పరిశుద్ధమైన గ్రంథం సరిపోలేదు అని అన్నారు. అవునా కాదా? పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి అని అర్థం దానికి. దేవుడు చేసిన కార్యాలు అంటే వేరేటి అనుకోకండి. పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, అవి లిఖించడానికి ఈ బైబిల్ సరిపోదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఇంకెన్ని విషయాలు ఉన్నాయో అమ్మ మరియ తల్లి గురించి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన గొప్ప విషయాలు, ఇంకెన్ని విషయాలు ఉన్నాయో యేసుప్రభుల వారి గురించి, ఇంకెన్ని గొప్ప కార్యాలు ఉన్నాయో దేవుడి గురించి తెలుసుకోవాల్సినవి. అందుకే పరిశుద్ధాత్మ దేవుని నీలో నాలో దేవుడు పునర్నిర్మించి ఉన్నాడు,
దేవుడి యొక్క పునరుత్థానము ద్వారా ఈ పునరుత్థాన పండుగలో ఈ నెలలో మనం ఉండి ఉన్నామండి. దేవుడి యొక్క పునరుత్థానానికి ఒక గొప్పతనం ఉంది. దేవుడితో పాటు మనము సజీవులం అవ్వాలి, మనము సజీవంగా జీవించాలి. యేసు ప్రభుల వారు కేవలం ఆత్మతో లేవలేదండి, పునరుత్థానుడయ్యాడంటే ఏంటి? ఇదిగో శరీరముతో ఆత్మతో లేచాడు. అంటే స్వరూపం ఉంది, రూపం ఉంది, శరీరం ఉంది, మాంసం ఉంది, రక్తం ఉంది, ఎముకలున్నాయి. యాజ్ ఇట్ ఈజ్ గా ఒక మనిషి ఏ విధంగా అయితే ఉంటాడో అలా ఉన్నాడు యేసుప్రభువు వారు. అందుకే దేవుడు స్వరూపము కలిగి ఉన్నాడు, రూపము కలిగి ఉన్నాడు. అదృశ్యుడై ఉన్న దేవుడికి ప్రత్యక్ష రూపమే యేసుప్రభుల వారు. ఇది మీకు అర్థమవుతే ఇంకొకసారి విగ్రహారాధన అని అనరు. ఎంతో గొప్పగా అమూల్యమైన స్థానములో ఆ ప్రతిరూపాలని, దేవుడి యొక్క రూపాన్ని తీసుకొచ్చి పెట్టి బిషప్స్ సహితము వచ్చి హోలీ స్పిరిట్ అంటే హోలీ వాటర్ని చల్లి అక్కడ ఎంతో పూజలు చేసి ఆరాధన చేసినప్పుడు దేవుడి యొక్క ఆత్మ అక్కడ నివసిస్తూ ఉంది ఆ ప్రదేశంలో. అందుకే కథోలిక శ్రీసభ పునీతుల్ని విశ్వసిస్తారు, దేవదూతల్ని విశ్వసిస్తారు. చివరిగా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తానండి. అమ్మ మరియ తల్లిని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధంగా దేవుడికి స్వరూపాన్ని, ఒక రూపాన్ని ఇచ్చింది అమ్మ. కాబట్టి అమ్మ మరియ తల్లిని తరతరముల వారు ధన్యురాలని పిలవాలి. ఇప్పటివరకు నువ్వు పిలవకపోయి ఉంటే ప్రియమైన బిడ్డ, దేవుడి ముందు పాపాన్ని ఒప్పుకొని అమ్మ మరియ తల్లిని స్వీకరించు. సృష్టికర్తకే తల్లి, నీ తల్లి నా తల్లి లాగా అప్పటికప్పటికే పుట్టుకు రాలేదండి. అమ్మ మరియ తల్లి పుట్టుక వెనుక కూడా దేవుడి యొక్క రక్షణ ప్రణాళిక ఉంది. అదేవిధంగా చివరిగా కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు స్వరూపము, స్వరూపము. అందుకే మేము కథోలిక శ్రీసభలో ఉన్న రూపానికి ఒక పేరు ఉంటుంది. అదేంటి అంటే స్వరూపము అంటాము తెలుగులో. స్వరూపము, స్వరూపము, మంచి రూపము, గొప్ప రూపము అని అర్థం. స్వ అంటే మనందరికీ తెలుసు. ఎస్. అయితే ఈ స్వరూపము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని? క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము, ప్రత్యక్ష రూపము, ప్రత్యక్ష రూపము. ఆ రూపమే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న దినకరన్ గారు చెప్పిన రూపము. అమ్మ మరియ తల్లిని యేసు ప్రభుల వారిని చూసి ఉన్నారు దినకరన్ గారు. గొప్ప మాట ఏంటంటే ఇద్దరు ఒకే రూపంలో ఉన్నారు. చాలా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో చేసినందుకు నా ఆత్మ దేవుడి అందు ఆనందిస్తూ ఉంది. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ సఫర్డ్ ఎ లాట్ అనమాట. నేను చాలా సఫర్ అయ్యానండి. అమ్మ మరియ తల్లి గురించి ఏదో ఒక సాక్ష్యం దొరికితే బాగుండు అనేసి ఆ బాధను చూసిన దేవుడు ఈ వీడియో ద్వారా జీసస్ కాల్స్ మినిస్ట్రీ అనే ఒక DGS దినకరన్ గొప్ప సువార్థికుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఆ గొప్ప మాటలని నేను మీ ముందు పెట్టి ఉన్నాను. దేవుడి యొక్క గొప్పతనం మనం రోజు రోజు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతలో మనం ఎదగాలి. అంతేగాని విగ్రహారాధన అంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏదో చేశారు అని దాన్నే పట్టుకొని విగ్రహారాధన. నో, కమ్ టు న్యూ టెస్టమెంట్, లీవ్ ఇన్ న్యూ టెస్టమెంట్, డోంట్ స్టక్ విత్ ఓన్లీ ద ఓల్డ్ టెస్టమెంట్. అక్కడే ఆగిపోకండి దయచేసి. పాత నిబంధన దగ్గరికి, కొత్త నిబంధన దగ్గరికి రండి. ఎందుకు అని అంటున్నానంటే ఈ యొక్క కొత్త నిబంధన నా రక్తపు చేత నూతనీకరించబడింది అని యేసుప్రభుల వారు చెప్తూ ఉంటే దేవుడి రక్తానికి, దేవుడి యొక్క శరీరానికి, దేవుడి యొక్క చావుకి, దేవుడి యొక్క మరణానికి, దేవుడి యొక్క పుట్టుకకి, దేవుడి యొక్క సమాధికి, దేవుడి యొక్క పునరుత్థానానికి నువ్వు ఎక్కడ వాల్యూ ఇస్తున్నావు ప్రియమైన బిడ్డ? ఏమైనా అంటే నేను ప్రొటెస్టెంట్ సహోదరుని అంటావు, సహోదరుని పాస్టర్ అయ్యాలంటారు. ఏంటండి ఇది? దేవుడు చెప్తున్నది ఏంటి? మీరు చేసేదేంటి? దేవుడు ఒప్పుకోమని చెప్తూ ఉన్నాడు. స్వరూపము దేవుడికి ఉంది, రూపము దేవుడికి ఉంది. మన మధ్యలో వచ్చి నివసించాడు. తనే మన ఏకైక దేవుడు యేసు ప్రభుల వారు. ప్రత్యక్షమయ్యాడండి మనకి. ఏ దేవుడు ఎవరికి ప్రత్యక్షం అవ్వలేదండి. మన దేవుడు మాత్రమే దేవుడు ప్రత్యక్షమయ్యాడు మనకి. గొప్ప ధన్యులము మనము కూడా, ఎవరైతే చూడక విశ్వసిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడలేం కదండి. యేసు ప్రభువు వారు అప్పుడు ఉన్నప్పుడు శిష్యులు చూశారు, వాళ్ళు గొప్ప ధన్యులు. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు మేము విన్న ఈ వాక్యాన్ని మీరు దీవించి మా అంతరంగములో ఈ రెండంచులు అనే ఖడ్గాన్ని
మాలో, మా జీవితంలో, మేము జీవిస్తున్న జీవిత విధానంలో ఒక గొప్ప మార్పులు తెచ్చే విధంగా మాలో మీరు నివసించండి యేసయ్య. మీ రూపాన్ని మేము కనుల నిండా నింపుకునే విధంగా ఈరోజు మేము చూసిన ఆ ఇమేజెస్ని కూడా మేము గుర్తుపెట్టుకొని స్వరూపముగా మేము కొలిచే విధంగా మమ్మల్ని దీవించండి. స్వరూపము అంటే విగ్రహం కాదు తండ్రి, మీ వాక్యమే చెప్తుంది. ఇక్కడ కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 14వ వచనం హెడ్డింగ్లో క్రీస్తుకి ఒక స్వరూపం ఉంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ స్వరూపమే కథోలిక శ్రీ సభలో ఈనాడు పెడుతూ ఉన్నారు. ఆ స్వరూపాన్ని నీవు విగ్రహం అంటున్నావంటే ప్రియమైన బిడ్డ, అది చాలా ఘోరమైన పాపము. అది నీకు ఈవిల్ స్పిరిట్ చెప్తూ ఉంది, హోలీ స్పిరిట్ చెప్పటం లేదు. వాక్యమే చెప్తూ ఉంది అన్నప్పుడు అది హోలీ స్పిరిట్. ఈవిల్ స్పిరిట్ నీ అంతటా నీవుగా ఒక డిసిజన్కి వచ్చావు అంటే అది ఈవిల్ స్పిరిట్ చెప్తున్న స్వరం. కాబట్టి దేవుడు వాక్యం చెప్తుంది, ఇదిగో నేను సజీవుణ్ణి, నేను మీ మధ్య నివసించాను, నాకు ఒక రూపం ఉంది, నేను పునరుత్థానుడై ఉన్నప్పుడు కూడా ఇదిగో నాకు శరీరం ఉంది. ఆనాడు శిష్యులతో నేను అన్నాను, ఇదిగో నాకు శరీరం ఉంది, నాకు చేతులున్నాయి, ఇదిగో నా చేతుల్లో శీలలున్నాయి, శీలల మార్క్స్ ఉన్నాయి, ఆ యొక్క పక్కన పొడిచబడిన ఆ యొక్క స్థలాన్ని చూడు తోమా అని దేవుడు తోమాతో చెప్పి ఉన్నాడు. ఇవన్నీ వారు పట్టుకొని స్పృజించి ఉన్నారు, అంటే దేవుణ్ణి స్పర్శించి ఉన్నారు. దేవుడు వారిని దర్శించి ఉన్నాడు ఫిజికల్గా, నాట్ ఓన్లీ స్పిరిచువల్లీ అండి. కాబట్టి దేవుడికి శరీరం ఉంది. ఇదిగో నాకు శరీరం ఉంది, భూతానికి ఇలా శరీరం ఉండదు, భూతానికి ఇలా రక్తం ఉండదు, భూతానికి ఇలా మాంసం ఉండదు అని యేసుప్రభువు వారు చెప్పి ఉన్నాడు. అంటే పునరుత్థానుడైన క్రీస్తు మనలో గొప్ప మార్పులు ఈ వాక్యము ద్వారా క్రీస్తుకు ఒక స్వరూపం ఉంది అని ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి దీన్ని మనం స్వీకరించి ఇదే గొప్ప విషయాన్ని ఇతరులకు కూడా మనం ప్రకటిస్తూ మనం కూడా పాటిస్తూ క్రీస్తుని మన క్రియలలో చంపకుండా మన క్రియల ద్వారా యేసు ప్రభు వారికి ఒక స్వరూపము, ఒక రూపం ఉంది అనే ఒక నిజాన్ని మనము ఎదుటి వారికి నిరూపిస్తూ ఉందాము. ఎందుకంటే అన్యుడు నమ్మడు, అన్యులు రాళ్లను రప్పలను పూజిస్తూ ఉన్నారు, కానీ మనం ఒక రూపాన్ని పూజిస్తూ ఉన్నాము. ఆ రూపమే మన మధ్యలో వచ్చి, ఆ వాక్యమే మన మధ్యలో వచ్చి సజీవముగా నిలిచి ఉంది, సజీవముగా మనతో మాట్లాడి ఉంది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ప్రియమైన బిడ్డ, ఈ సత్యాన్ని, ఈ జీవాన్ని, ఈ యొక్క మార్గాన్ని పట్టుకున్న నీవు ఈ యొక్క జీవపు కలిగిన మాటలని బోధించు, అంతేకాని ఈవిల్ స్పిరిట్ యొక్క మాటలను నువ్వు బోధించకు అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. అయ్యా, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ మీరు దర్శించినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ చూస్తున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడయ్యా. అదేవిధంగా సర్వ జ్ఞానవంతుడవు, సర్వ సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు, మాకును జ్ఞానాన్ని, సర్వశక్తిని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కంటే మాకు గొప్ప అమూల్యమైన స్థానాన్ని ఇచ్చినావు తండ్రి. ఆ అమూల్యమైన స్థానాన్ని మేము గుర్తు పెట్టుకొని మానవులుగా, మానవత్వం కలిగిన బిడ్డలుగా, నీ బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యత్వాన్ని మీ చిత్తమైతే మాకును అనుగ్రహించమని, మీ గొప్ప పరిశుద్ధాత్ముడి యొక్క ఆత్మ వరాలను, ఆత్మ ఫలాలను మాలో ఫలింపచేస్తారని ఈరోజు మేము ధ్యానించుకున్న ఈ వాక్యము ద్వారా పునరుత్థానుడైన క్రీస్తు నామములో, యేసు నామములో, యేసు రూపముని మేము మా హృదయంలో పదిలపరుచుకొని మిమ్మల్ని ఎల్లవేళలా స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, యేసు పునరుత్థాన పండుగ కాలంలో ఉన్న మేమందరము దేవుడి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుకునే ఒక గొప్ప భాగ్యాన్ని మాకును అనుగ్రహించమని, మీ చిత్తమైతే మమ్మను, మా యొక్క జీవితాన్ని కూడా దర్శించమని, పరలోక రాజ్యంలో మేము అడుగు పెట్టేంత వరకు పౌలు వలె మీలో నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి జీవించే ఒక గొప్ప ఆధ్యాత్మికమైన శక్తిని చూస్తున్న ప్రతి బిడ్డతో పాటు నాకును కూడా 30దింతలుగా, 60దింతలుగా, 100దింతలుగా మీలో ఫలింప చేయమని యేసు నామములో, యేసు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Have a blessed day in Jesus' precious name. Amen. Hallelujah. దేవుడి యొక్క శాంతి సమాధానము మనందరితో, మన కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. ఆమేన్. Please subscribe My Voice Only for Jesus channel
for more spiritual videos. Thank you all.